ఏదైనా కేసులో దోషిగా నిర్ధారణ కాకుండానే దీర్ఘకాలం పాటు వ్యక్తులను నిర్బంధంలో ఉంచటం వ్యక్తిగత స్వేచ్ఛలను హరించడమేనని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా కేసులో భార్యాభర్తలకు వ్యతిరేకంగా నాగాలాండ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేస్తూ జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మహీస్లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ క్రమంలోనే వ్యక్తులపై ముందస్తు నిర్బంధ చర్యలు అమానుషమైనవిగా సుప్రీంకోర్టు పేర్కొంది. అరెస్టుకు కారణాలను వెల్లడించకపోవడంతో పాటు నిబంధనలు పాటించలేదని అస్పష్టమైన ఉత్తర్వులను జారీ చేశారంటూ ఆక్షేపించింది. మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా నిరోధక చట్టం 1988లోని సెక్షన్ 3 ప్రకారం జారీ అయిన ప్రభుత్వ ఉత్తర్వులను నిందితులు తొలుత గౌహతి హైకోర్టులో సవాల్ చేశారు. అక్కడ వారి పిటిషన్ తిరస్కరణకు గురి కావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం శిక్షా స్మృతి చట్టంలోని నిబంధనల ప్రకారం దోషులుగా నిర్ధారించడానికి వీల్లేని కేసుల్లోని వ్యక్తుల నేరపూరిత చర్యలను నిరోధించడానికి ముందస్తు నిర్బంధాన్ని ప్రయోగిస్తారని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. వ్యక్తుల నేరపూరిత చర్యలను నిరోధించటానికి రాజ్యాంగాధికరణ 22(3)(b) ముందస్తు నిర్బంధానికి అనుమతిస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అదే సమయంలో అధికరణ 22 ప్రకారం ముందస్తు నిర్బంధాన్ని ప్రయోగించడానికి పూర్వమే తగిన నిబంధనలను పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. నిర్ణీత కాలపరిమితి లేకుండా విచారణ జరపకుండానే దోషిగా నిర్ధారణ కాకుండానే దీర్ఘకాలం పాటు వ్యక్తులను నిర్బంధంలో ఉంచడం వ్యక్తిగత స్వేచ్ఛలను హరించడమేనని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో నిర్బంధ ఉత్తర్వుల చెల్లుబాటును గౌహతి హైకోర్టు తగు విధంగా పరిశీలించలేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వ్యక్తులపై ముందస్తు నిర్బంధ చర్యలు అమానుషమైనవని వెల్లడించింది. అందువల్ల పిటిషనర్ల అభ్యర్థనలను తోసిపుచ్చిన గౌహతి హైకోర్టు ఆదేశాలను రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.